Right. So maths first year 1A matrix chapter. Matrix chapter lo most important 7 marks. Cramer's rule, matrix inversion method, so Gauss-Jordan method. రీసెంట్గా 2023, 22, 24 క్రామర్స్ మెథడ్ ఎక్కువగా అడిగిండు. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో ఒక టైంలో గాస్-జోర్డాన్ కూడా అడిగిండు. సో 3 ఒక మెథడ్ ఇస్తుండు. సో 7 మార్క్స్ వస్తున్నాయి. రైట్. సో ఫస్ట్ క్రామర్స్ రూల్ చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ మెథడ్ Cramer's rule. Right. First, so given x plus y plus z is equal to 9, 2x plus 5y plus 7z is equal to 52, 2x plus 5 plus y minus z is equal to 0. Then మనం coefficient matrix. So let A is equal to x coefficient 1, y coefficient 1, z coefficient 1. x coefficient 2, y coefficient 5, z coefficient 7. So last one, x coefficient 2, y coefficient 1, z coefficient minus 1. So these are called coefficient matrix. x, y, z variables coefficient ni manam order lo తీసుకోవాలి. So it is first row, second row, third row. Next row, small x, స్మాల్ వై, స్మాల్ జెడ్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే XYZ లో ఉంది కాబట్టి క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు XYZ. నెక్స్ట్ డి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9, 52, 0. రైట్. క్రామర్స్ రూల్ అయినా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా జీజే మెథడ్ దట్ ఈస్ గౌస్-జోర్డాన్ మెథడ్ ఏది ఇచ్చినా మనం ఫస్ట్ ఇలా తీసుకోవాలి. కోఎఫిషియంట్, వేరియబుల్, కాన్స్టెంట్ ఇలా తీసుకుంటే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టు ఫైండ్ డెట్ దేర్ఫోర్ డెట్ సింబల్ 2 వర్టికల్ లైన్స్ ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం. మీరు డిఈటి డెట్ ఏ రాసినా నో ప్రాబ్లం, బోత్ ఆర్ ఈక్వల్. సో ప్లస్ మైనస్ ప్లస్. సో 1 కోఫ్యాక్టర్ ఆఫ్ 1 అంటే ఈ రోని ఈ కాలంని మన మైండ్లో డిలీట్ చేసుకోవాలి. రిమైనింగ్ 2/2 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే 5, 7, 1, -1 ఇలా తీసుకోవాలి మెథడ్. సో 1ని 1 ఇంటూ కోఫ్యాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్. కోఫ్యాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏ 1కు కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ 1 రోని కాలంని మన మైండ్లో డిలీట్ చేసుకోవాలి. రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ సో -1 ఫార్మా నుంచి వస్తుంది -1. రైట్. నెక్స్ట్ E1 తీసుకున్నాం. E1 రో, E1 కాలం మన మైండ్లో డిలీట్ చేస్తే 2, 7, 2, -1. 2, 7, 2, -1. సో నెక్స్ట్ సో +1. సో E1 రో, E1 కాలం ఎలిమినేట్ చేస్తే 2, 5, 2, 1. 2, 5, 2, 1. రైట్. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొత్త వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. రైట్. ఫస్ట్ వన్స్ అగైన్ 1కి 1 రో 1 కాలం ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్. సెకండ్ -1 ఇది ఫార్మా నుంచి వస్తుంది. -1 రిమైనింగ్ 2, 7, 2, -1 1, 2, 5, 2, 1. రైట్. ఇవన్నీ ఏడి మైనస్ బీసీ ఫస్ట్ ఇలాగే చేయాలి. ఒరిజినల్ కండిషన్ మీరు ఏబిసిడి ఇది ఒరిజినల్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏడి మైనస్ బీసీ. ప్రతిదీ ఇలాగే చేయాలి, రివర్స్ చేయొద్దు. ఏడి మైనస్ బీసీ, బీసీ మైనస్ ఏడి చేస్తే రాంగ్ వస్తుంది ఆన్సర్. అంటే కంపల్సరీ ఏడి మైనస్ బీసీనే చేయాలి. రైట్. దేర్ఫోర్ 1, 5 1 -5, 7 1 7, -1 2 into -1 -2, 7 2 14. ఏడి మైనస్ బీసీ plus 1, 2 1 2, 5 2 10. Right. Therefore 1 minus 5 7 12 -1 -14 2 -16 plus 1 2 minus 10 so -8. Therefore -12 1 12 minus into minus plus 16 plus into minus minus 8.
So minus 12 minus 8 minus 20 plus 16, minus 20 plus 16, so minus 4. Therefore det minus 4 not equal to 0, non-singular by the definition det not equal to 0 వస్తే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. రైట్, ఇక్కడ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. సో ఫస్ట్ క్రామర్స్ రూల్ కాబట్టి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. నెక్స్ట్ డెల్టా 1, సో ఇలా 4 టైమ్స్ ఇలా చేయాల్సి ఉంటుంది. సో 1 టైం, సో సెకండ్ టైం. సో నౌ కన్సిడర్ డెల్టా, నెక్స్ట్ డెట్ని డెల్టా అంటున్నాం. నెక్స్ట్ డెల్టా 1 అంటే కాలం, ఫస్ట్ కాలం ప్లేస్లో మనము కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రిప్లేస్ చేయాలి. అంటే డెల్టా 1 అంటే దట్ ఈజ్ కాలం అంటే ఫస్ట్ కాలంలో సో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రిప్లేస్ చేయాలి. సో 9 52 0. నెక్స్ట్ C2 C3 సేమ్ 1 5 1 1 7 minus 1. రైట్, అంటే డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాం. 2 అంటే C2 ప్లేస్లో కాన్స్టెంట్ అని రిప్లేస్ చేస్తాం. డెల్టా 3 అంటే C3 ప్లేస్లో కాన్స్టెంట్ రిప్లేస్ చేస్తాం. మనం చేయడం సింపుల్గానే చేస్తాం. సో మనకి ఇలా వస్తే పర్ఫెక్ట్గా నెక్స్ట్ డైరెక్ట్ మనం ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్ ఈ స్టెప్ మనం మెన్షన్ చేయొచ్చు, మనకు సేవ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఇప్పుడు మీకు డైరెక్ట్ చేద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ అలా సింబల్ గుర్తుపెట్టుకోండి. డెల్టా 1 దేర్ఫోర్ 9, కోఫ్యాక్టర్ ఆఫ్ 9 అంటే ఇలా వస్తుంది. ఏడి మైనస్ బీసీ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 5 7 1 7. రైట్, ఫార్మా మైనస్ 1. ఈ 1కి ఈ కాలము ఈ రో, సో 52 1 మైనస్ 52 7 0 0. నెక్స్ట్ ప్లస్ 1కి 52 1 52 మైనస్ 5 0 0. రైట్, అంటే మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఇలా చేయండి. ప్రెసెంట్ ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇలా డైరెక్ట్ రాయొచ్చు, ఈజీ వస్తుంది. నేను అందుకనే మీకు ఈజీ, కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇలా నేర్చుకోండి. ప్రాక్టీస్ అయితే ఇలా చేద్దాం. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 12 మైనస్ 1 మైనస్ 52 ప్లస్ 1 52. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 9 జా 9 to 80 9 1 9 10 108 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 52 ప్లస్ 52. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 108 52 ప్లస్ 52 4 104. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 108 ప్లస్ 104 మైనస్ 4. రైట్, డెల్టా మైనస్ 4 డెల్టా 1 మైనస్ 4. సో సేమ్ వచ్చింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ డెల్టా 2 అంటే C2 ప్లేస్లో కాన్స్టెంట్ రిప్లేస్ చేసుకోవాలి. C1 C3 సేమ్ 1 2 2 1 2 2 1 7 మైనస్ 1 1 7 మైనస్ 1. డెల్టా 2 కదా, మనము రిప్లేస్డ్ బై 9 52 0. రైట్, సేమ్ ప్లస్ మైనస్ ప్లస్. డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 1, కోఫ్యాక్టర్ ఆఫ్ 1 అంటే ఏడి మైనస్ బీసీ. ఈ రోని ఈ కాలంలో ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ 52 ఇంటూ మైనస్ 1 మైనస్ 52 మైనస్ 7 0 0 మైనస్ 9. ఈ 9కి సో 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 7 2 జా 14. సో ప్లస్ 1 ఈ కాలము ఈ రో, సో 52 0 0 మైనస్ 52 2 జా 2 to the 4 2 5 ja 104 52 2 ja 2 to the 4 2 5 ja 10. Therefore delta 2 is equal to 1 no minus 52 minus 9 minus 2 minus 14 minus 16 plus 1 no minus 104. Therefore total answer
delta 2 is equal to 1 into minus 52, minus 52, minus into minus plus 16 9 ja 144, plus into minus minus 104. Therefore delta 2 is equal to minus 52 minus 104, 104. So 6 5 1 minus 156 plus 144, 144. So 2 1, so 0. Therefore minus negative సింబల్ ఎక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ మైనస్ 12. రైట్, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అంటే డెల్టా మైనస్ 4, డెల్టా 1 మైనస్ 4, డెల్టా 2 మైనస్ 12 ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. రైట్, లాస్ట్ వన్ డెల్టా 3, డెల్టా 3 ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 3 సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు, సో 1 2 2 ఫస్ట్ కాలం సేమ్, సెకండ్ కాలం సేమ్, సో థర్డ్ కాలం డెల్టా 3 అంటే థర్డ్ కాలం 9 52 0. రైట్, ప్లస్ మైనస్ ప్లస్ కోఫాక్టర్ ఆఫ్ 1, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 1. So AD minus BC 500 minus 52 1 ja 52 minus 1. So minus 1 ki 200 minus 52 2 ja 104 plus 9. 9 ki cofactor of 9 2 1 ja 2 minus 5 2 ja 10. Therefore 1 minus 52 minus 1 minus 104 plus 9, 2 minus 10, so minus 8. So 1 minus 52 1 ja minus 52, minus into minus plus 104 1 ja 104, plus into minus minus 8 9 ja 72. Therefore minus 52 72, so 4 12 124, 124 plus 104 minus 124 104, so 0 2. Therefore minus 20. Delta 3 is equal to, right, delta 1 delta 2 delta 3, so minus 20. రైట్, ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో క్రామర్స్ మెథడ్ అంటే మనం ఇలా డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో బై యూజింగ్ క్రామర్స్ మెథడ్, by using Cramer's method rule. So x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta. Right, delta 1 answer minus 4 by minus 4, so denominator same. Delta minus 4, delta 1 minus 4, delta 2 minus 12, delta 3, so minus 20. So 4 1 ja 4, minus minus cancel, 4 3 ja 12, 4 5 ja 20. Right, therefore x is equal to 1, y is equal to 3, z is equal to 5. ఇది టోటల్ క్రామర్స్ రూల్. ఇలా ఇక్కడ దాకా చేస్తే మీకు 7 మార్క్స్. మళ్ళీ మీకు ఎగ్జామ్లో మీకు ఏమన్నా వాల్యూస్ డౌట్ వస్తే మీరు ఇందులో 1 or 2 ఈక్వేషన్లో చెక్ చేసుకోండి. ఇలా ఈజీ ఉన్న దాంట్లో చెక్ చేసుకుంటే ఇది రైట్ వస్తే 7 మార్క్స్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ తీసుకుందాం. 2x plus y minus z is equal to 0. x is equal to 1, y is equal to 3, z is equal to 5. So 2 1 ja 2 plus 3 minus 5 is equal to 0. 5 minus 5, so 0 is equal to 0. ఇంకొకటి చెక్ చేసుకుందాం, ఇందులో ఈజీ ఉన్నది. సో x plus y plus z is equal to 9. x 1, y 3, z 5. సో 5 3 8 plus 1 9 is equal to 9. 2 చాలు. ఎగ్జామ్లో ఇది అవసరం లేదు.
మనకు వచ్చిన వాల్యూస్ రైటా రాంగా తెలుసుకోవాలి అంటే ఈక్వేషన్లో అప్లై చేస్తే ఒక 2 ఈక్వేషన్లో అప్లై చేయండి, 3 అవసరం లేదు. 2 ఈక్వేషన్లో సాటిస్ఫై అయింది అంటే మీకు ఎక్కడా మిస్టేక్ లేదు అని అర్థం. మీకు 7కి 7 మార్క్స్ పడతాయి. రైట్. సో నెక్స్ట్ మెథడ్ ఇన్వర్షన్ మెథడ్. సేమ్ ఆన్సర్, ఇదే ప్రాబ్లము మనకు సేమ్ రావాల్సిందే. ఇన్వర్షన్ మెథడ్. దీనికి షార్ట్ కట్ ఉంది, ఇన్వర్షన్ మెథడ్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. రైట్. సో సెకండ్ మెథడ్, సెకండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఎగ్జామ్లో ఏదైనా ఒక్క మెథడ్ అడుగుతున్నాడు, 3 మెథడ్స్ కలిపి అడిగాడు. రైట్. సేమ్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫిషియంట్ మ్యాట్రిక్స్ 1 1 1 2 5 7 2 1 minus 1. కోఫిషియంట్ 1 1 1 2 5 7 2 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్. వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9 52 0. మనకి ఇప్పుడు ఆన్సర్స్ ఎలా వచ్చినాయో సేమ్ అవే రావాలి, అదే ప్రాబ్లం కాబట్టి 135 135. రైట్. సో నౌ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సేమ్ ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్లస్ మైనస్ ప్లస్ డెట్ 1 కోఫాక్టర్ ఆఫ్ 1 5 1 జా మైనస్ 5 7 1 జా 7 ఏడి మైనస్ బీసీ గుర్తుపెట్టుకోండి. మైనస్ 1 మైనస్ 1. సో 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 7 2 జా 14 ప్లస్ 1 ప్లస్ 1 2 1 జా 2 5 2 జా 10. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎలిమెంట్స్లో మైనస్ ఉందనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. చాలామంది ఇక్కడ సింబల్స్ ప్లస్ ఉంటే మర్చిపోతున్నారు, కానీ మార్క్స్ కట్ అవుతాయి. ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఆన్సర్ మాత్రం డైరెక్ట్ రాస్తున్నారు, మార్క్స్ కట్ అవుతాయి. రైట్. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 1 కాబట్టి మైనస్ 1. సో 1 మైనస్ 12 మైనస్ 1 మైనస్ 16 ప్లస్ 1 2 మైనస్ 10 మైనస్ 8 minus 12 minus into minus plus 16 minus 8 minus 12 minus 8 minus 20 plus 16. Therefore minus 4 dead minus 4 not equal to 0. So A is non-singular matrix. Non-singular matrix. So A inverse exists. A is invertible అని కూడా రాయొచ్చు. A is invertible, therefore A inverse exists. సో ఫస్ట్ ఇది A inverse exists. డెట్ క్రామర్స్ రూల్కి ఎలా చేస్తామో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కూడా అలాగే చేస్తాం. A inverse exists. రైట్. నెక్స్ట్ ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేసినాం. సెకండ్ కోఫాక్టర్, అంటే మీకు రఫ్ ఇక్కడ చేద్దాం. ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ ఏడీజే. ఏడీజే అంటే మీకు ఫార్ములా ఐడియా ఉండాలి, కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఫోర్త్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint A by det A. So fifth AX is equal to D, X is equal to A inverse D. మీకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రాక్టీస్ కావాలి అంటే ఫస్ట్ ఈ 5 ఐడియా ఉండాలి. ఫస్ట్ డెట్, నెక్స్ట్ కోఫాక్టర్, నెక్స్ట్ adjoint ఆఫ్ ఏ, నెక్స్ట్ ఇన్వర్స్ 1 by det A into adjoint A. AX is equal to D, X is equal to A inverse D. ఈ 5 పాయింట్స్ పర్ఫెక్ట్ మీకు వస్తే ఆటోమేటిక్గా
మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మీకు ఈజీ అవుతుంది. రైట్. సో ఫస్ట్ det A ఫైండ్ అవుట్ చేసినాం. క్లియర్. det A -4, det A -4. నెక్స్ట్ సెకండ్ కోఫాక్టర్, దీని షార్ట్ కట్ ఉంటుంది కోఫాక్టర్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ ఆఫ్ ఏ ఇది ఎలా చేయాలి అంటే ఈ మిడిల్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మిడిల్ పాయింట్, మిడిల్ నెంబర్ నుంచి తీసుకోండి. అంటే 5725 5725 వన్ సెకండ్ 5725 నెక్స్ట్ అన్నీ అంతే 1 -1 2 1 1 -1 2 1 1 -1 2 1 ఫస్ట్ 1 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 ఫస్ట్ది లాస్ట్ది సేమ్ 5725 ఫస్ట్ ఇలా మెన్షన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 5725 ఓకే. 1 -1 2 1 1 -1 2 1 1 1 1 1 సో ఫస్ట్ది లాస్ట్ది సేమ్. మన కోఫాక్టర్ షార్ట్ కట్ మెథడ్. లేదు అంటే మైనస్ కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ప్రాసెస్ చాలా లెంతీ ఉంటుంది. ఇది షార్ట్ కట్ మెథడ్, మార్క్స్ కంపల్సరీ వేస్తారు. రైట్. ఇవన్నీ మనకి ఏడి మైనస్ బీసీ. సో ఏడి మైనస్ బీసీ కోఫాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ -5 -7 5 1 7 1. నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ 7 2 14 minus plus 2 AD minus BC. Next 2 1 2 minus 5 2 10. 5 2 10. Right. Same. Repeat. So AD minus BC 1 1 1 minus formula minus given -1. Next -1 into 1 -1 -2. Next 2 1 2 -1. Right. Next AD minus BC 7 1 7 -5. Next 2 1 2 -7 5 1 5 -2. మీరు ఒక ఫెయిర్ నోట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఈజీ అవుతుంది ఎలా తీసుకున్నాం అనేది. కోఫాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ -12 ప్లస్ 16 -8. So 2 -3 1 2 -5 5 -2 3. రైట్. మనకు కోఫాక్టర్ వచ్చేసింది సింపుల్గా 2 స్టెప్లలో మనకు కోఫాక్టర్ వచ్చేసింది. సెకండ్ కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ ఏడీజే అడ్జాయింట్ ఏ. Right. Next third point ADJ. So formula ADJ adjoint of A is equal to cofactor of A whole transpose. Transpose అంటే డాష్ అనే ట్రాన్స్పోజ్ అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. వీటిని ఈ కాలంని రోకి షిఫ్ట్ చేయాలి లేదా రోని కాలం షిఫ్ట్ చేయాలి. ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి మీకు వచ్చేస్తుంది. సో ఇంటర్చేంజ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. రైట్. సో -12 to 2 కాలమ్ని రోకి కన్వర్ట్ చేస్తున్నాం బై ది డెఫినేషన్. -12 to 2 రైట్. కాలమ్ని రోస్. నెక్స్ట్ 16 -3 -5. నెక్స్ట్ -8 1 3 రైట్. ఇంటర్చేంజ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. సో అడ్జాయింట్ వచ్చేసింది. లాస్ట్ ఇన్వర్స్. సో 4th one inverse. A inverse is equal to 1 by det A into ADJ adjoint A. So formula A inverse is equal to 1 by det A into adjoint of A. Therefore A inverse is equal to 1 by det A. Already first చేసిన మనం -4. So adjoint A -12 to 2
16 minus 3 minus 5 minus 8 1 3, right? So A inverse completed. ఇక లాస్ట్ వన్, సో XYZ ఫైండ్ అవుట్ చేయాలి అంటే the given system is of the form, the given system is of the form, is of the form Ax is equal to D, then x is equal to A inverse D. మనకి XYZ వాల్యూస్ రావాలి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ద గివెన్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ Ax ఈజ్ ఈక్వల్ టు D, దెన్ x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ D. A ఇన్వర్స్ అంటే ఇక్కడ మనకు రెడీ ఉంది. D మీన్స్ ఇక్కడ రబ్ చేసినాం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని A ఇన్వర్స్ మల్టిప్లై చేసి, మీరు ఇప్పుడు -1/-4 మల్టిప్లై చేయొద్దు, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని దీంతో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చేస్తే మీకు ఆన్సర్ మిస్ అవుతున్న ఛాన్స్ ఉంది. ఫస్ట్ A ఇన్వర్స్ ఇంటూ D, A ఇన్వర్స్ ఇంటూ D, A ఇన్వర్స్ ఇంటూ D ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ D, రైట్? A ఇన్వర్స్ ఆన్సర్ -1/4 -12 to 2, 16 -3 -5 -8 1 3 ఇంటూ కాన్స్టెంట్ 9, సో 52, సో 0. మనం ఇందాక కాన్స్టెంట్ తీసుకున్నాం. సో ఇట్ ఈస్ 3/3 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ 3/1, 3 rows 1 column, 3/3 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, 3/1 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సరే, ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుద్దో కాదో చూద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ కావాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ల కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ల రోస్ కాలమ్స్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ కావాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ల కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ల రోస్ ఈక్వల్ అయి ఉండాలి. ఈక్వల్ అయితే సో ద మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాక్సిమం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో మల్టిప్లికేషన్ కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే XYZ రావు కాబట్టి. XYZ రావాలంటే కంపల్సరీ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ 3/1 ఆర్డర్ మ్యాట్రిక్స్, రైట్? దేర్ ఫోర్ -1/4 ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ సెకండ్ మ్యాట్రిక్స్ ల కాలం, -12 into 9 plus 2 into 52 plus 2 into 0. ఫస్ట్ రో చూడండి, -12 into 9, 2 into 52, 2 into 0, -12 into 9 plus 2 into 52, 2 into 0. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అది, రైట్? నెక్స్ట్ సేమ్ 16 into 9 -3 into 52 -5 into 0, right? Next -8 into 9 plus 1 into 52 plus 3 into 0, right? So simplify చేద్దాం. -1/4 -12 9 ja 9 2 ja 18, 9 1 ja 9, 10, 9 1 10, 108, right? Next 52 2 ja 104, 2 2 ja 4, 2 5 ja 10 plus 2 into 0 0. Next 16 9 ja 144 minus 52 3 ja 3 2 ja 6, 3 5 ja 15, right? -5 0 0. Next 9 8 ja 72 plus 52 1 ja 52 plus 0. Therefore -1/4 -108 plus 104 -4, 144 156 minus 156 144 2 1, so -12. Last one, so -72 plus 52, so 20. Therefore answer -20, right? So
X, capital X. X means variable matrix. X, Y, Z is equal to multiplied with minus 1 by 4. Minus 1 by 4 into minus 4. Minus 1 by 4 into minus 12. Minus 1 by 4 into minus 20. Therefore, 4 cancel, minus cancel 1 no. 4 3 ja 12, minus cancel 3. 4 5 ja 20, minus cancel 5. Right. X is equal to 1, Y is equal to 3, Z is equal to 5. మనకు క్రామర్స్ రూల్లో 135 ఎలా వచ్చాయో, సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ 135 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసాయి. ఏ మెథడ్ అయినా మీరు ఈక్వేషన్లో చెక్ చేసుకుంటే సాటిస్ఫై అయిందనుకోండి, మనకి XYZలో ఎగ్జాక్ట్లీ వచ్చినట్టు. రైట్, అంటే ఇందులో ఏ మిస్టేక్ లేదు అని అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్, జీజే మెథడ్.